హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ రివ్యూస్ రెగ్యులర్గా ప్రతి ఎపిసోడ్ ప్రతి ప్రోమో ఈ సీజన్ మొత్తం కంటిన్యూగా రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం. కొంచెం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. మీకు ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వీడియోస్ పెడతానే ఉంటా. సో ఫస్ట్ తీసుకున్నట్లయితే అగ్ని పరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ వచ్చేసి మన ఝాన్సీ సింగర్, సూర్యాపేట. ఈమె వ్యవసాయం ఎక్కువ ఆ జోనర్లో నాట్లేస్తూ ఆ రకంగా పాటలు పాడుతూ ఉంటుంది. చాలా ఫేమస్, మంచిగా ఉంటుంది వాయిస్. సో ఫస్ట్ తను ఎంట్రీ ఇస్తుంది అగ్ని పరీక్షకు. సో మొన్న ఆదిబ్ గారు అడుగుతారు, సో రైతులకు ఉండే కష్టాలు బాగా ఇబ్బందిగా ఉండే, ఎక్కువ కష్టాలు ఉండే, దేని కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఝాన్సీ గారు చెప్తారు, ఒక రైతు పంట వండాలంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టాలంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా ఒక్కో టైంలో రాకుండా, ఆడి వరకు కూడా రాకుండా అవుతుంది. అప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఒక రైతుకు. అట్లనే మాత్రం వ్యవసాయాన్ని మాత్రం వదలలేము, ఎందుకంటే అదే మనకు అన్నం పెడుతుంది కాబట్టి. దేశానికి రైతు వెన్నెముక్క అంటారు. సో ఆ రకంగా దాన్ని వదలలేము అని చెప్పేసి చెప్తుంది. సో అట్లే మన బిందుమావ గారు అడుగుతారు, మీరు చిన్న పాప కదా అని చెప్పేసి చెప్తే, అసలు తను పుట్టినప్పుడు తన తల్లిదండ్రులు ఏడ్చిరంట. మళ్ళీ నాకు పాపే పుట్టింది సెకండ్ టైం కూడా అని చెప్పేసి ఏడవడం జరిగిందంట. అయినా కానీ ఇప్పుడు తనేమంటాడు, నేను ఒక పాప పుట్టినందుకు బాధపడ్డ తల్లిదండ్రులను నేను ప్రౌడ్ చేయాలి, వాళ్ళు గర్వంగా ఒక మోర్రాయిల్ లాంటి అమ్మాయి నీకు ఉంది అని నేను ప్రపంచానికి చెప్పాలనేది ఆమె వెరీ కాన్ఫిడెంట్ కూడా. అమ్మాయి అంటే చిన్న చూపు చూడడం కాకుండా, ఒక అమ్మాయిని తలుచుకుంటే ఏం చేయగలదనేది నిరూపిస్తా అనేది ఒక కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఉప్పల్ బాల్ వచ్చేసి షాక్ అయ్యారా అని చెప్పేసి మంచి ఒక మన ఉప్పల్ బాల్ కూడా అగ్ని పరీక్షలో పాల్గొనడం జరిగింది. షాక్ అయ్యారా అంటూ అంటే బయట మనకు చేసే యాక్టివిటీ ఉంది, సేమ్ అలాగే దాంట్లో కూడా ఒక చిన్న ఎంట్రీ లాగా ఇచ్చారు. దాని తర్వాత రన్నింగ్ రాజా అంటే మన రోడ్ల పైన పరిగెడుతూ అట్లా వీడియో చేస్తూ ఉంటాడు ఇన్స్టాలో. చాలా కొంత ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అభిజిత్ మీద ఏదో మామూలుగా ఒక డైలాగ్ వేస్తాడు, నేను వదిలిన పిత్తు వచ్చాడు అభిజిత్ అంటూ చెప్పడం జరుగుతుంది. కానీ అంటే నిన్ను ఎందుకు తీసుకోవాలంటే దీనికి బిగ్ బాస్లో తీసుకోవాలంటే అనడం జరుగుతుంది. అందులో కొంచెం షాక్ అవుతాడు మనోడు. మిథిలేష్ రెడ్డి మదనపల్లి, మనోడు వచ్చేసి మదనపల్లి, చిత్తూరు డిస్టిక్ మదనపల్లి సైడు. సో మనోడు బాడీ మాత్రం 6 ప్యాక్ ఫిట్, మంచి ఫిట్ ఉంటుంది. నవదీప్ గారు అడుగుతారు, మనోడు మీరు అసలు ఏంటి మీ హూ ఆర్ యు అని అంటే, ఐఎమ్ బోల్డ్, రెడీ టు ఎనీథింగ్, మై సెల్ఫ్ వెరీ కాన్ఫిడెంట్ అని చెప్పడం జరుగుతుంది. అదే డిప్స్ కొడదాం రెడీ అనగానే అతను 10 kg 40 kg వరకు డిప్స్ కొడుతూనే ఉంటాడు. సో మనోడు వాళ్ళ బిగ్ బాస్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే మనోడు వచ్చిందంటే ఒక టాస్క్ల పరంగా కానీ దేని పరంగానైనా గట్టి ఫిజికల్ టాస్క్లో మంచి ఫిట్గా ఉన్నాడు కాబట్టి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడడం కూడా మంచి హ్యాండ్సమ్, మంచి మోడల్గా ఉన్నాడు. చూడాలి మరి ఎంతవరకు ఉంటుందో. అభి సంగర్ మనోడు వచ్చి వైజాగ్ నుంచి, మీరు ఏం చేస్తుంటారు, ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ అని అంటాడు. అభిజిత్ గారు మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు, మీరు ఏంది మీ ప్రొఫెషన్ ఏంది అని అడగడం జరుగుతుంది. సో మనోడు వచ్చేసి రియల్ ఎస్టేట్ చేస్తారంట. అభిజిత్ గారు వచ్చేసి 1 ఎకరాలో ఎన్ని గుంటలు ఉంటాయి అని అడగడం జరుగుతుంది. 1 ఎకరాలో ఎన్ని గుంటలు అంటే 10,000 గుంటలు అంటాడు. యాక్చువల్గా ఉండేది 40, మన తెలంగాణ సైడ్ అయితే 40 ఉంటాయి. శ్రీముఖి గారు ఫన్ వేలో గుంటలు 10,000 కదరా, మనం ఎన్ని తోడుకుంటే అన్నీ ఉంటాయని ఒక వర్షంలో చెప్పడం జరుగుతుంది. సో అంటే మనోడు ఏదో అలా ప్రొఫెషనల్గా పెట్టినట్టున్నాడు, ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ రియల్ ఎస్టేట్ చేసేటానికి ఎన్ని గుంటలు ఉంటాయి, గుంటకి ఎన్ని గజాలు ఉంటాయి, అంతా కొంత తెలుస్తుంది. మనోడికి ఐడియా లేనట్టుంది. చూడాలి మరి. మ్యాక్సిమం లుక్ పరంగా బాగా ఉన్నాడు, కానీ చూడాలి మరి ఏం ఏం చేసి తీసుకుంటారో చూడాలి. అది శాలిని దమీరా కరీంనగర్, లుక్ పరంగా బాగుంటుంది. నేను ఈ మధ్యలో జిమ్ కూడా జాయిన్ అయ్యాను, ఫిట్గా ఉన్నాను, కొంచెం కండ కూడా వచ్చిందని ఇలాంటి. అందులోనే మన నవదీప్ గారు మన బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది, చూడరు మా నాన్న ఎంత స్కూల్ బెంచ్ అంత గట్టిగా ఉందో అన్నట్టు అని కొంచెం కామెడీ చేయడం జరుగుతుంది. శ్రీముఖి వచ్చేసి షూ క్లీన్ చేస్తామంటే నో ఐ కెనాట్ డూ దట్ అని అంటుంది. శ్రీముఖి వెంటనే షూస్ తెప్పించి క్లీన్ చేయమని అంటుంది. బకెట్లో ముంచి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటుంది. షూ అనేది బకెట్లో ముంచి కాదు, క్లీన్ చేసే విధానం అది కాదు, నీకు యాటిట్యూడ్ ఎక్కువ ఉంది,
నీ యాటిట్యూడ్‌కి నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతది. ఇందుమాధవి గారు. అభిజిత్ గారు చైర్‌లోంచి లేచిపోయి ఆమె ఆహ్, అసలు చెప్పాల్సినవి క్లీన్ చేస్తా ఉంటాడు. అంటే అంత జడ్జ్ స్థానంలో ఉన్నాయన వచ్చి నీ చెప్పులు క్లీన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. నువ్వు ఒక కంటెస్టెంట్‌గా వచ్చి నువ్వు షూ క్లీన్ చేయనీకి రెడీగా లేవని చెప్పేసి వేళ అసలు అభిజిత్‌కు గ్రేట్ అసలు. సెల్యూట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ స్థాయికి పోయి ఆమె షూ అసలు ఆమెకు ఆయనకు సంబంధం లేదు. అయినా గాని నేను ఇప్పటికి రెడీగా ఉన్నా. నేను అక్కడి నుంచి వచ్చినా. నేను రెడీగా ఉన్నా అని చెప్పడం అనేది గ్రేట్ అసలు.